హాయ్ అండి. అందరికీ నమస్తే. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 27. అశ్వత్ కారులో కూర్చుని డ్రైవ్ చేస్తూ టెన్షన్ గా ఉన్న వినోద్ని చూసి, ఏమైంది నాన్న? వినోద్, కృతి కుంట్లో బాగలేదంట అశ్వత్, మీ అమ్మ ఫోన్ చేసింది అంటాడు. ఆ మాట వినగానే అశ్వత్ జెట్ స్పీడ్ లో కారు ఇంటి ముందు ఆపుతాడు. వినోద్ నవ్వుతూ మనసులోనే, పైకి కనబడకుండా, కానీ కృతి మీద వీడికి చాలా ప్రేమ ఉంది, ప్లైన్ నడిపేంత ఫాస్ట్ గా తీసుకొచ్చేసాడు అనుకుంటాడు. ఇంకా ప్రణవ్, అశ్వత్ ఇద్దరు పరుగున కృతి రూమ్ కి వెళ్తారు. కృతి ముడుచుకుని పడుకుని వణుకుతూ ఉంటుంది. కృతికి ఒకవైపు దీక్ష, ఒకవైపు సుమ కూర్చుని ఉంటారు. అశ్వత్, అమ్మా తనకి ఏమైంది అంటాడు కంగారుగా కృతి పక్కన కూర్చుంటూ. సుమతి, తెలీదురా, నేను చూసేసరికి హై ఫీవర్ వచ్చింది. డాక్టర్ కూడా కాల్ చేశారా? వచ్చి చెక్ చేశాడా? ఏమన్నాడు? నార్మల్ ఫీవరేనా? తగ్గిపోతుందా? లేదంటే హాస్పిటల్కి ఏమైనా అడ్మిట్ చెయ్యాలా అంటాడు. సుమతి ఏం మాట్లాడకుండా నవ్వుతూ కొడుకు వైపే చూస్తూ ఉంటే, ఏంటమ్మా ఏం చెప్పకుండా అలా చూస్తావంటాడు. అశ్వత్, రేయ్, నువ్వు ఆంటీకి మాట్లాడే గ్యాప్ ఇవ్వకుండా లొడలొడ వాగుతూ ఉంటే ఆంటీ ఎలా చెప్తారా? నాకు తెలిసి ఎగ్జామ్ లో కూడా ఇన్ని ప్రశ్నలు ఒకేసారి అడగాలనుకుంటా అని అంటాడు ప్రణవ్. అశ్వత్ ప్రణవ్ని నోరు మూసుకో అన్నట్లు చూడగానే ప్రణవ్ సైలెంట్ అయిపోతాడు. సుమతి, నువ్వు మరీ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అశ్వ, నార్మల్ ఫీవరే, ఏదో చూసి భయపడి ఫీవర్ తెచ్చుకుందనుకుంటా అని అంటుంది. అశ్వత్, ఫీవర్ వచ్చేంత భయం దేని గురించి అయి ఉంటుంది? అలాంటిది ఏం చూసుంటుంది అని ఆలోచించి, అమ్మా మేము వెళ్ళాక మన ఇంటికి ఎవరైనా వచ్చారా? సుమతి, లేదు అశు, ఎవరూ రాలేదు. మీరు వెళ్ళక ముందు నుండే కృతి గదిలోనే ఉంది, అసలు కిందకే రాలేదు. తను ఎంతకీ కిందకి రాకపోవటంతో ఏం చేస్తుందో అని నేనే పైకి వచ్చి చూస్తే ఇలా జ్వరం తెచ్చుకుంది అంటుంది. ఇక ప్రణవ్, వినోదులు కూడా దేన్నో చూసి భయపడి ఉంటుంది అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా దీక్ష, ఉదయం ఆ అమ్మాయి ఎవరో వచ్చి అన్నయ్యకు ప్రపోజ్ చేసింది కదా, దాని గురించి ఏదైనా ఫీల్ అయి జ్వరం తెచ్చుకుందేమో అంటుంది. అశ్వత్, తన గురించి భయపడ్డానికి ఏముంది, అప్పుడే చెప్పేశాగా అని సుమతి వైపు చూసి, అమ్మా మీరందరూ వెళ్ళి భోంచెయ్యండి, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, కృతిని నేను చూసుకుంటాను అంటాడు. సుమతి అశ్వత్ తలపై చెయ్యి వేసి, అలాగే అశ్వ అని వెళ్తుంది. దీక్ష, వినోదులు కూడా సుమతి వెనకాలే వెళ్ళిపోతారు భోంచేయడానికి. ఇక ప్రణవ్, అశ్వత్ అశ్వత్ ఏంటి? ప్రణవ్, నిజంగానే చెల్లి ఆ అమ్మాయిని చూసి భయపడి ఉంటుందంటావా అశ్వత్? ముక్కు మొఖం తెలియని ఆ అమ్మాయిని చూసి బంగారు ఎందుకు భయపడుతుంది? ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి భోంచేయని అంటాడు. ప్రణవ్ చేసేదేమీ లేక అలాగే అని ముందుకు అడిగేసి మళ్ళీ ఆగి, మమ్మల్ని అందరినీ తినమంటున్నావు, మరి నువ్వు తినవా అని అడుగుతాడు ప్రణవ్. అశ్వత్, తనని చూడరా, తను ఇలా ఉంటే నాకు ఎలా ఆకలేస్తుందిరా, నువ్వెళ్ళు తిను అంటాడు. ప్రణవ్ మనసులోని, మా చెల్లి వల్ల వీడిలో చాలా మార్పు వచ్చింది అనుకుని వెళ్తాడు. అశ్వత్, కరిష్మా కరిష్మా అని అంటాడు గట్టిగా. కింద డైనింగ్ టేబుల్ దగ్గర కరిష్మా అందరికీ వడ్డిస్తుంది. అశ్వత్ గొంతు వినేసరికి చేతిలో ఉన్న కర్రీ బౌల్ కింద పడేస్తుంది ఒక్కసారిగా. సుమతి కరిష్మా తలపై చిన్నగా మొట్టి, ఏంటి నీకంత కంగారు ఎందుకు, చూసుకోవచ్చుగా అంటుంది. కరిష్మా, మామూలుగా నేను ఏదైనా అవసరమైతే అశ్వత్ బాబుని పిలిస్తేనే చంపేసేలా చూసేవారు నన్ను, ఇప్పుడు బాబే తనంతట తానుగా పిలుస్తూ ఉంటే భయమేస్తుంది అమ్మా అంటుంది. సుమతి, వాడేమైనా పులా సింహమా, వాడు పిలుపుకే భయపడ్డానికి? అయినా అప్పటి అశ్వత్కి ఇప్పుడు అశ్వత్కి చాలా తేడా ఉంది అంటుంది సుమతి. ఈ లోపు మళ్ళీ ఒకసారి అశ్వత్, కరిష్మా నిన్నే, వినపడ్డం లేదా అంటాడు. ఇంకా కరిష్మా స్పీడ్ గా జింక పిల్లల 2 సెకండ్లో అశ్వత్ దగ్గరికి వెళ్ళి, చెప్పండి బాబు అంటుంది. అశ్వత్, కూల్ వాటర్, కాటన్ క్లాత్ కావాలి అంటాడు. అలాగే బాబు, ఇప్పుడే తెస్తానని కిందకి వెళ్తుంది. సుమతి, ఏంటి కరిష్మా? అది కూల్ వాటరుని కాటన్ క్లాత్ తీసుకురమ్మన్నారమ్మా అని వెళ్తుంది. వినోద్, చూసావోయ్, పెళ్లి కాకముందే నీ కొడుకు కోడలికి సేవలు చేస్తున్నాడు అంటాడు. సుమతి, మరి అందరూ మీలా ఉంటారేంటండి అంటుంది నవ్వుతూ.
వినోద్, కావాలంటే నువ్వు కూడా ఇప్పుడు జ్వరం తెచ్చుకోబోయ్, నేను కూడా నీకు సేవలు చేస్తాను అంటాడు. బాగుంది. మీరు సేవలు చేయటం కోసం నేను జ్వరం తెచ్చుకోవాలా? మీరేమి చెయ్యొద్దు, నేను జ్వరం తెచ్చుకోను వద్దు అని కిచెన్ లోకి వెళ్తుంది సుమతి. కరిష్మా అశ్వత్ కి కూల్ వాటర్ ఇచ్చి, ఇంకేమైనా కావాలా బాబుగారు అంటుంది. కృతి పక్కనే కూర్చుని క్లాత్ తడిపి నుదుటిపై వేస్తూ, ఏదైనా సూప్ చేసి తీసుకుంట్రా, కృతికి తాగిద్దాం అంటాడు. కరిష్మా అలాగే అని తలాడించి వెళ్తుంది. ఇక కైవల్య ఇంటికి వెళ్లి కోపంగా హాల్లో ఉన్న వస్తువులన్నీ పగలగొడుతుంది. మాలినీదేవి వచ్చి, కైవల్య, ఏమైందే, పిచ్చేమైనా పట్టిందా? ఎందుకు అన్ని ఇలా పగలగొడుతున్నావు? కైవల్య, అవమానం జరిగింది నానమ్మ, అవమానం జరిగింది. లైఫ్ లో ఫస్ట్ టైం ఈ కైవల్యకు అవమానం జరిగింది. నేను ఈ అవమానం తట్టుకోలేకపోతున్నాను నానమ్మ అంటుంది. మాలినీదేవి, ఏంటి, నిన్ను అవమానించారా? ఎవరు వాళ్ళు? నా మనవరాలని అవమానించేంత ధైర్యం ఎవరికుంది? వాళ్ళెవరైనా సరే వదలను, చెప్పు ఎవరు వాళ్ళు అంటుంది. కైవల్య జరిగిందంతా మాలినీదేవికి చెప్పి, నేను నేను ద గ్రేట్ మాలినీదేవి మనవరాలు వెళ్ళి నా అంతటా నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకో అంటే నన్ను రిజెక్ట్ చేశాడు అంటుంది కోపంతో ఊగిపోతూ. ఏంటి, నువ్వు ఇంటికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పి సంబంధం మాట్లాడ్డావా? నీకు అసలు బుద్ధుందా? అలా చేస్తే ఎవరైనా అలాగే అంటారు. అసలు ఎవరు అతను అంటుంది. కైవల్య, అశ్వత్ అని చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. నానమ్మ, నాకు అతను కావాలి. ఆస్తి అంతస్తులో మనకంటే 2 రెట్లు ఎక్కువే ఉంటుంది. నువ్వు ఎలాగైనా తనతో మాట్లాడు నానమ్మ ప్లీజ్ అంటుంది బ్రతిమలాడుతూ. మాలినీదేవి, నువ్వు ఇంతలా అడుగుతున్నావంటే ఆ అబ్బాయి నీకు బాగా నచ్చాడన్న మాట అని నవ్వుతుంది. కైవల్య, మరైతే నువ్వు వచ్చి వాళ్ళతో మాట్లాడతావా? మాలిని, నా మనవరాలికి అంతలా నచ్చాక కూడా మాట్లాడకుండా ఎలా ఉంటా అంటుంది నవ్వుతూ. కైవల్య, మరి ఇప్పుడే వెళ్దామా? మాలిని చాలా తొందరగా ఉన్నట్లుంది. కైవల్య మనసులోనే, వాణ్ణి చూస్తే అసలు వాణ్ణి విడిచి దూరంగా ఉండాలి అనిపించదు, అంత అందంగా ఉంటాడు. అయినా ముసలిదానివి, నా బాధ నీకెలా అర్థమవుతుంది అనుకుంటుంది. మాలిని, ఏంటే అలా చూస్తున్నావు? మీ అన్నయ్య ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇంకో 2 రోజుల్లో వైభవ్ని డిశ్చార్జ్ చేశాక మంచి రోజు చూసుకుని వెళ్ళిపోదాం. ఈలోపు అతని కుటుంబం ఎలాంటిదో కూడా అన్నీ తెలుసుకుంటాను అంటుంది మాలినీదేవి. కైవల్య, ఇంకా నా డార్లింగ్ కి దూరంగా ఉండాలి అంటే నా వల్ల కాదు అని గదిలోకి వెళ్ళి బెడ్ పై కూర్చుని, సుమతి, మా అబ్బాయికి మంచి అమ్మాయిని చూసాం అన్నది గుర్తుకు వచ్చి, భవ్య నాకు ఈ విషయం చెప్పలేదు, దాని సంగతి చెప్తానని కోపంగా ఫోన్ చేస్తుంది. భవ్య ఫోన్ స్క్రీన్ పై ఉన్న నెంబర్ చూసి, మా బాస్ కోటింగ్ ఇచ్చుంటాడుగా, నేను పూర్తిగా చెప్పే వరకు కూడా ఉండకుండా ఎగేసుకుంటూ వెళ్ళింది అని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు కైవల్య అంటుంది. ఏంటే చెప్పేది? అశ్వత్ గారి గురించి నాకు ముందే ఎందుకు చెప్పలేదు అంటుంది కోపంతో ఊగిపోతూ. భవ్య తనలో తనే నవ్వుకుని, మా బాస్ బాగా కూరగాయలు పెట్టినట్టున్నాడుగా అని అనుకుని, ఏం చెప్పలేదు, అంతా చెప్పాను కదా, ఇంటి అడ్రస్ చెప్పాను, ఏం చేస్తారో చెప్పాను అని ఇంకా ఏదో చెప్పేలోపు, కైవల్య, నేనంటుంది అది కాదు, ఆయన ఎలాంటి వాడు, ఆడపిల్లలతో ఎలా ఉంటాడు అని. భవ్య, నేను చెప్తూ ఉంటే నువ్వే కదే నాకేమి చెప్పక్కర్లొద్దు అని వెళ్ళిపోయావంటుంది. కైవల్య, సరే సరే, ఇప్పుడు చెప్పు భవ్య అశ్వత్ గురించి. తనకు తెలిసింది చెప్తుంది మొత్తం అశ్వత్ గురించి. కైవల్య షాక్ అయ్యి, ఏంటి, ఆడపిల్లలు పలకరిస్తే ఆయనకి అంత కోపమా? మరి వాళ్ళ అమ్మగారు తనకి పెళ్లి సెట్ అయిందని చెప్పారు. భవ్య, వాట్, సారుకి పెళ్లి సెట్ అయిందా? నాకు తెలిసినంత వరకు అలాంటిది ఏమీ లేదు. ఒకవేళ నువ్వు మళ్ళీ సార్ జోలికి వెళ్లకుండా ఉండాలని కావాలని అలా చెప్పారేమో అంటుంది. కైవల్య, అయితే మీ బాస్ ఎవరిని ప్రేమించలేదన్న మాట. భవ్య భవ్య కైవల్య అంటుంది. కైవల్య, ఏంటి, ఒకవేళ సార్ వాళ్ళ అమ్మగారు చెప్పినట్టు నిజంగానే సార్కు పెళ్లి సెట్ అయి ఉంటే నువ్వేం చేస్తావు, డ్రాప్ అవుతావా కైవల్య అని అడుగుతుంది. దానికి కైవల్య గట్టిగా, నో నెవర్, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుని దాన్ని అడ్డు తప్పిస్తా కానీ నేను నా డార్లింగ్ ను వదిలే సమస్య లేదు. ముందు ఈ పెళ్లి నిజమో కాదో తెలుసుకో, తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటానని కాల్ కట్ చేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా సాత్విక్ బాటిల్ మీద బాటిల్ తాగుతూ ఉంటే
రాజేష్, సార్ ఇప్పటికే చాలా తాగేశారు, ఇక చాలు సార్. సాత్విక్ అని గట్టిగా అరిచి, ఎంత తాగినా కిక్కెక్కట్లేదు. ఆ కృతిని నా కళ్ళ ముందు కదులుతోంది. చేతికి దొరికింది. ఆ అశ్వత్ ప్రణవ్ కారణంగా తప్పించుకుంది. దాన్ని వదిలిపెట్టను అని చేతిలో ఉన్న ఖాళీ బాటిల్ పగలగొడతాడు. రాజేష్, సార్ అశ్వత్ గారు ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నారేమో సార్, లేదంటే అంత రిస్క్ చెయ్యరు కదా. సాత్విక్, వాట్? అశ్వత్ లవ్ చేస్తున్నాడా? అమ్మాయిలంటేనే ఆమెడ దూరం ఉంటాడు అంటాడు. వాడు లవ్ చేస్తున్నాడా? అయినా కృతి అందం అటువంటిది. ఎలాంటి మగాడైనా తన అందానికి మంత్రముగ్ధుడైపోతాడు. వాడు వాడు కృతిని లవ్ చేసినా, కృతి వాడిని లవ్ చేసినా అది నా కింద నలిగాకే ఎవరికైనా దక్కేది అని కృతి ఫోటో చూస్తూ, నేను అతి త్వరలోనే నా దగ్గరకు తెచ్చుకుంటానే కృతి అని తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. రాజేష్ మనసులోనే, వీడు రాను రాను రాక్షసుల్లా తయారవుతున్నాడు. వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు ఊరికే అనలేదు. వీడికి పోయే కాలం వచ్చింది, అందుకే మంచి చెవులకి ఎక్కడం లేదు అని టూరిస్తాడు. అశ్వత్ నైట్ మొత్తం కృతి దగ్గరే ఉండి తనని జాగ్రత్తగా చూసుకుంటూ ఎప్పటికో పడుకుంటాడు. కృతి మెల్లగా కళ్ళు తెరిచి అశ్వత్ అలానే కూర్చుని నిద్రపోవడం చూసి, అంటే ఈయన నైట్ అంతా నా కోసం ఇక్కడే ఉన్నారా అని అశ్వత్ కి డిస్టర్బ్ కాకుండా మెల్లిగా లేచి వాష్రూమ్ కి వెళ్ళొచ్చి కిందకి వెళ్తుంది. హాల్లో పేపర్ చదువుతున్న వినోద్ కృతిని చూసి, ఎలా ఉందమ్మా అంటాడు. కృతి బాగుంది అంకుల్ అని సుమతి పూజ రూమ్ లో ఉండడం చూసి కిచెన్ లోకి వెళ్లి వినోద్ కి కాఫీ ఇచ్చి అశ్వత్ కోసం కాఫీ తీసుకుని వెళ్తుంది. అశ్వత్ ని చూసి, ఇప్పుడు ఇన్ని లేపితే ఏమంటారో వద్దులే అని 2 అడుగులు వేసి, పాపం నా కోసమే నైట్ అంతా మేల్కొని ఉన్నారు, కాఫీ కూడా ఇవ్వకపోతే ఎలా అని ఆలోచిస్తూ అలాగే నిలబడి ఉంటుంది. అశ్వత్, ఏంటి బంగారం ఇంకెంతసేపు అలాగే నిలబడతావు, కాళ్ళు నొప్పి పుడతాయి అంటాడు. కృతి చిన్నగా స్మైల్ ఇచ్చి కాఫీ అశ్వత్ కి ఇస్తుంది. అశ్వత్ కాఫీ కప్పు పక్కన పెట్టి కృతి నుదుటి మీద చెయ్యి పెట్టి, ఫీవర్ తగ్గింది, ఎందుకు అంత సడన్ గా ఫీవర్ వచ్చింది అంటాడు కృతి కళ్ళల్లోకి చూస్తూ. కృతి కొంచెం తడబడుతూ, అది అది నాకెలా తెలుస్తుంది. అశ్వత్ కృతిని దగ్గరికి లాక్కొని, చూడు బంగారం, నువ్వు ఎవరికి దేనికి భయపడాల్సిన అవసరం లేదు, అర్థమైందా. కృతి అశ్వత్ అంత దగ్గరగా లాక్కునేసరికి కంగారుగా, వదలండి అశ్వత్ గారు, వదలండి. అశ్వత్, వదలడానికి కాదే బంగారం, జీవితాంతం నీ చెయ్యి పట్టుకుంటాను అని బొగ్గపై కిస్ చేస్తాడు. కృతి అశ్వత్ ని తోసేసి ఫాస్ట్ గా కిందకి వెళ్తుంది. అశ్వత్ నవ్వుకుని కాఫీ తాగి ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అవడానికని వెళ్తాడు. అశ్వత్ రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరే ఉంటారు. మినీ భార్గవితో, అత్తయ్య, నిన్న సుమతి అత్తయ్య బావకు పెళ్లి ఫిక్స్ చేశామని అంది, నిజంగానే చేశారా, లేకపోతే ఆ అమ్మాయి ఇష్టం లేక అలా చెప్పిందా. భార్గవి, అవునే, నేను కూడా అదే ఆలోచిస్తున్నా. అయినా నిన్ను కాకుండా ఇంకో అమ్మాయిని అశ్వత్కి ఇచ్చేస్తే నేను ఊరుకుంటానా, ఆ విషయం ఏంటో ఇప్పుడే తేలుస్తానని సుమతిని చూసి, అక్క, నిన్ను ఒక విషయం అడగాలి. ఏంటి భార్గవి అంటుంది సుమతి. భార్గవి, అదే మినీ అశ్వత్థల పెళ్లికి ముహూర్తం ఎప్పుడు పెట్టిద్దాం అంటుంది. తింటున్న అందరూ ఒకసారిగా భార్గవి వైపు చూసి అశ్వత్ వైపు చూస్తారు. చూడాలి మరి వాళ్ళ రియాక్షన్ వచ్చే ఎపిసోడ్ లో.